మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఠానే, పాల్ఘర్, థానే సహా కొంకన్ తీరంలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. జోరు వానలతో పాల్ఘర్ ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. 4 రోజులుగా రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. 24 గంటల్లో మహానగరంలో పలుచోట్ల 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డైంది. నవీ ముంబై, కళ్యాణ్, భివండి, వసాయి, విరార్లలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేని వానలతో ముంబై సిటీలోని అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. వర్లీలోని ప్రధాన రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. అంధేరి సబ్వేలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే, సబర్బన్ ఏరియాలోని శాంటాక్రూజ్ ఈస్ట్లోని రోడ్లు కుంటలను తలపిస్తున్నాయి. మోకాలు లోతు నీటితో కీలక ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంధేరి సబ్వేలోకి భారీగా వర్షం నీరు నిలవడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ట్రాఫిక్ ను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీంతో అలర్ట్ అయ్యారు. మరో 24 గంటల్లో ముంబైలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్టల్ ఏరియా, కొంకన్ రీజియన్, పూణేలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా పూణే సిటీకి ఎల్లో అలర్ట్ ఇష్యూ చేశారు. ప్రజలు అనవసర ప్రయాణాలు చేయొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఠానే, పాల్ఘర్, థానే సహా కొంకన్ తీరంలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. జోరు వానలతో పాల్ఘర్ ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. 4 రోజులుగా రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. 24 గంటల్లో మహానగరంలో పలుచోట్ల 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డైంది. నవీ ముంబై, కళ్యాణ్, భివండి, వసాయి, విరార్లలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేని వానలతో ముంబై సిటీలోని అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. వర్లీలోని ప్రధాన రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. అంధేరి సబ్వేలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే, సబర్బన్ ఏరియాలోని శాంటాక్రూజ్ ఈస్ట్లో రోడ్లు కుంటలను తలపిస్తున్నాయి. మోకాలి లోతు నీటితో కీలక ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంధేరి సబ్వేలోకి భారీగా వర్షపు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ట్రాఫిక్ ను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం అలర్ట్ అయ్యాయి. మరో 24 గంటల్లో ముంబైలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్టల్ ఏరియా, కొంకన్ రీజియన్, పూణేలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా పూణే సిటీకి ఎల్లో అలర్ట్ ఇష్యూ చేశారు. ప్రజలు అనవసర ప్రయాణాలు చేయొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.